అందరికీ నమస్కారం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి రోజు సరికొత్త రుచుల్ని పరిచయం చేసే మన రుచి చూడు ఈ రోజైతే వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్కి. మనకి రోజు సరికొత్త వంటకాలతో పాటు వంట చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన కొన్ని టెక్నిక్స్ ఇవన్నీ నేర్పిస్తున్నాం కదా. మరి ఈరోజు సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు స్వామినాథ్ గారు. మరి ఆలస్యం చేయకుండా ఇవాళ రెసిపీ ఏంటో, దాని తయారీ విధానం ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వామినాథ్ గారు. నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నాను. మా వనితా టీవీ ప్రేక్షకులకు ఎప్పుడు కొత్త కొత్త వెరైటీస్ని పరిచయం చేస్తుంటారు. సో ఇవాళ రుచి చూడులో ఏం పరిచయం చేయబోతున్నారు? అందరికీ చాలా ఇష్టపడే స్నాక్ చికెన్ తోటి చికెన్ లాలీపాప్. తయారీ విధానం స్టార్ట్ చేసుకుందాం. అవునండి. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే మనకి చికెన్ వింగ్స్ ఇలాంటి చికెన్ వింగ్స్ తీసుకున్నాక వీటిని లాలీపాప్ లాగా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ సో ఇది ఎగ్జాక్ట్లీ జాయింట్లో కట్ చేయాలి. జాయింట్లో కట్ చేసుకొని దీన్ని మ్యారినేట్ చేసి ఇది డీప్ ఫ్రై చేస్తాం. ఇది అయితే సో మామూలుగా ఈ స్నాక్ ఐటమ్ చేయడానికి ఎస్పెషలీ కటింగ్ మాత్రం ఇంపార్టెంటా? అంటే ఇది కరెక్ట్గా జాయింట్లో కట్ చేసి దీంట్లో మనకి ఈ పార్ట్ అవసరం ఉండదు, ఈ పార్టే అవసరము. దీంట్లో 2 బోన్స్ ఉంటాయి, ఒక బోన్ తీసేయాలన్నమాట. దీంట్లో థిన్ బోన్, థిక్ బోన్ 2 ఉంటాయి. థిన్ బోన్ అనేది తీసేసేయాలి మనం. సో కటింగ్ చేసేటప్పుడే జాగ్రత్తగా మనం చూసుకొని చేసుకోవాలి. దీని కటింగ్ అనేది ఒకటే కొంచెం ఇంపార్టెంట్. సో మీరు చూడవచ్చు దీంట్లో ఇది ఇటు సైడ్ ఏమో థిన్ బోన్, ఇది థిక్ బోన్. మనం ఇది ఉంచుతాము, ఇది తీసేస్తాము. సో అది లాలీపాప్ లా ఉంటుంది. సో దీన్ని ఇలా గట్టిగా పట్టుకొని లాగేస్తే వచ్చేస్తుంది. సో ఇది చూడవచ్చు, ఇది థిక్ బోన్ ఇంకోటి ఉంది. సో దీన్ని మనం తీసేస్తాం. సో ఇలా వచ్చేస్తుంది ఇది. సో మిగతా ఏంటంటే కొంచెం ఇట్లా ఈ మీట్ని అంతా కిందికి అనుకోవాలి. ఈ బోన్ జాయింట్ దగ్గర నర్వ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం కట్ చేసేసుకొని వాటిని కిందికి అనుకోవాలి. ఇది స్క్రేప్ చేసినట్టు ఇలా లాలీపాప్ అని వాడుతున్నాం కాబట్టి ఆ షేప్ వచ్చేలాగా లాలీపాప్ లాగా ఉండాలి. దానికి తగ్గట్టుగా మనం కట్ చేసుకోవాలి. అవునండి. ఈ జాయింట్ ఏంటంటే జాయింట్లో చాలా నర్వ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం మీట్ అనేది టఫ్గా ఉంటుంది ఇక్కడ. సో కొంచెం నైఫ్ని కూడా ఇట్లా ఉల్టా చేసేసి మీట్ అనేది కొంచెం కిందికి స్క్రేప్ చేసేసి దీన్ని ఉల్టా చేయాలన్నమాట. ఉల్టా చేస్తే ఇలా వస్తుంది. ఇది లాగేదానికి సపోర్ట్గా ఉంటుందని ఇంతసేపు పెట్టాను. సో ఇది ఇలా వచ్చాక ఇది తీసేయచ్చు. సో మనం ఇలా ఎన్ని వింగ్స్ అయితే మనం ఎన్ని లాలీపాప్స్ అయితే చేయాలనుకుంటామో అన్ని వింగ్స్ మనం అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అవునండి. మనం ఇలా రెడీ చేసుకున్నాక దీన్ని ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకోవాలి. సో మ్యారినేట్ చేసుకోవడం కోసం మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. సో మామూలుగా ఇలాంటి స్నాక్స్ మనం ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు మనం ముందు ఇవన్నీ కలుపుకొని పెట్టుకొని కాసేపు నానబెట్టుకోవాలి. అవును, కొంచెం ముందు కలిపి పెట్టుకుంటే మ్యారినేషన్ అనేది కొంచెం ఇంకా బాగా పడుతుంది. చిల్లీ పేస్ట్, ఇది కూడా ఎండుమిర్చీలని మంచిగా ఉడికించి చేసుకున్న పేస్ట్ అనమాట. ఇది రెడీమేడ్ కావాలనుకుంటే రెడీమేడ్ రెడ్ చిల్లీ సాస్ కూడా దొరుకుతుంది. కాకపోతే టేస్ట్ ఇది మనం ఫ్రెష్గా చేసుకుంది అయితే బాగుంటుంది. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సో కంప్లీట్గా స్నాక్ మొత్తానికి స్పైస్ అంతా కూడా ఎండుమిర్చి పేస్ట్ నుంచి వస్తుంది. అంటే కొంచెం పెప్పర్ కూడా వేస్తాం దీంట్లో. కాస్త సాల్ట్, కొంచెం పెప్పర్, లైట్గా సోయా సాస్ కొన్ని డ్రాప్స్ ఆ ఫ్లేవర్ రావడానికి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం అండి మనం. సో జస్ట్ ఏం లేదు, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ రెడ్ చిల్లీ పేస్ట్
అండ్ కాస్త పెప్పర్ పౌడర్, సోయా సాస్ అండ్ సాల్ట్ అంతే. అవునండి. ఓకే. సో జస్ట్ మసాలా మొత్తం మనం వాటికి పట్టించేసుకుంటే అవునండి సరిపోతుంది. సో లాలీపాప్ అని పేరు చెప్తేనే పిల్లలు చాలా ఇష్టపడతారు. అండ్ నాన్ వెజిటేరియన్ లవర్స్కి అయితే ఇంకా ఇది చాలా ఇష్టపడే. సో ఈ షేప్ అనేది మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు కూడా కరెక్ట్ ఉందా లేదో చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి, లేకపోతే ఇది ఏంటంటే ఆయిల్లో ఈ మ్యారినేషన్ అంతా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది ఉండాలి అంటే మనం లైట్గా కార్న్ఫ్లవర్ వేసుకుందాం దీన్ని. ఓకే. సో జస్ట్ మసాలాలు పట్టి దాన్ని ఉండడానికి కాస్త కార్న్ఫ్లవర్ ప్లస్ చికెన్ కూడా మొత్తం డ్రై కాకుండా, ఎందుకంటే ఫ్రై చేసినప్పుడు ఏమవుతుంది అంటే డ్రై అయిపోతుంది మొత్తం. చికెన్ ఫ్రై అయినప్పుడు డైరెక్ట్ ఆయిల్కి కాంటాక్ట్ అయినప్పుడు మొత్తం చికెన్ అనేది హార్డ్గా అవుతుంది, అందుకోసం కూడా పనిచేస్తుంది. ఇది లైట్గా వేసుకోవాలి కార్న్ఫ్లవర్. ఓకే. సో మహిళలు ఇక్కడ ఐహెచ్ఎంలో కోర్స్ నేర్చుకోవాలి, స్పెషల్గా లైక్ వాళ్ళకు కొన్ని డిషెస్ నేర్చుకోవాలని ఉంటుంది సార్. చాలామంది ఖాళీ టైంలో నేను ఈ ఐటెం నేర్చుకోవాలనుకుంటున్నాను, ఈ కైండ్ ఆఫ్ డిషెస్ నేర్చుకోవాలనుకుంటున్నాను అని అనుకుంటారు చాలామంది మహిళలు. సో అలాంటి మహిళలకి ఏమైనా స్పెషల్ కోర్సెస్ ఉన్నాయా ఐహెచ్ఎంలో? అంటే అలా స్పెషల్ కోర్సెస్ అయితే మా దగ్గర ఏం లేవు, కానీ మేము ఒక గ్రూప్ లాగా వస్తే అట్లీస్ట్ ఒక 15-20 మెంబర్స్ వాళ్ళకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ కోర్స్ మేము కండక్ట్ చేస్తాం. బేకరీ అంటే బేకరీ, అవును గ్రూప్ అంటే మినిమం ఒక 15-20 మెంబర్స్ అన్న ఉండాలి. అలా ఉంటే వాళ్ళకి ఏది కావాలంటే అది, బేకరీ అంటే బేకరీ, లేకపోతే కిచెన్, కాంటినెంటల్, అలా ఏది వాళ్ళకి నచ్చినట్టు కస్టమైజ్ కోర్సెస్ ఎన్ని రోజులు, 3 డేసా 5 డేసా 1 వీక్ అలా వాళ్ళకు కుదిరేలాగా మేము అలా కూడా ప్లాన్ చేస్తాం. ఓకే. సో ఆల్ ఓవర్ ద ఇయర్ ఎప్పుడంటే అప్పుడు ఇలా కోర్స్ నేర్పించడం ఉంటుందా, లేకపోతే ఒక స్పెసిఫిక్ పీరియడ్లో నేర్పిస్తారు? లేదు, ఎప్పుడైనా నేర్పిస్తాము, అలా స్పెసిఫిక్ పీరియడ్ అంటూ ఏం లేదు, ఎప్పుడైనా నేర్పిస్తాము. ఓకే సార్. సో చూడొచ్చు, మనం అన్ని మ్యారినేట్ చేసుకొని కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకొని ఇలా పెట్టుకున్నాము. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? మనం ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకుందామండి. ఆయిల్ వేడేలోపు ఇది కొంచెం మ్యారినేట్ అవుతుంది. సో ప్లస్ ఆయిల్ వేడేలోపు మనం దీనికి అకంపెనీమెంట్గా హాట్ గార్లిక్ సాస్ సర్వ్ చేస్తాము. సో ఆ సాస్ కూడా చేసుకుందాము. ఆయిల్ కూడా వేడి అవుతుంది, అందులోపు మనం ఆయిల్ వేడేలోపు సాస్ రెడీ అయిపోతే ఫ్రై చేసుకుంటే మన డిష్ రెడీ అవుతుంది. ఓకే అండి, ఇది మ్యారినేషన్ కోసం పక్క పెట్టుకుందాం. ఓకే. సో మనం అన్నీ యాడ్ చేసి మ్యారినేట్కి పెట్టుకున్నాం. అవునండి. ఇప్పుడు వాటిని ఫ్రై చేయాలి కాబట్టి మనం ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకుందాము. ఓకే. సో ఇది ఆయిల్ వేడేలోపు మనం దానికి అకంపెనీమెంట్ లాగా సాస్ చేసుకుందామండి. ఓకే. సో దానికోసం కూడా స్టవ్ ఆన్ చేసుకొని ఓకే. సో దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. సో ఈ సాసెస్ జనరల్గా మార్కెట్లో దొరికే వాటికంటే మనం ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది కదా సార్? అవునండి, అంటే వాటిలలో ఎక్కువ ఏంటంటే కార్న్ఫ్లవర్ అలా ఎక్కువ కంటెంట్లో ఉంటుంది, ప్లస్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో మనం ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. ఇది మంచిగా కుక్ చేసుకుంటే కనుక ఇది 1 మంత్ కూడా స్టోర్ చేసుకోవచ్చు నార్మల్ ఫ్రిడ్జ్లో. ఓకే. అవునండి. సో రెగ్యులర్గా సాసెస్ అవసరమైన వాళ్ళు ఇంట్లో చేసుకుంటే హెల్త్ పరంగా కూడా మంచిది. కొంచెం జింజర్ అండి. ఓకే. గార్లిక్ కొంచెం ఎక్కువ వేసుకుందాము. ఓకే. సో పేరే గార్లిక్ సాస్ కాబట్టి ఇంకా గార్లిక్ ఎక్కువ. సో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్లో ఐహెచ్ఎంలో చేరాలనుకుంటే ప్రీ రిక్విజిట్స్ ఏంటి సార్? ఏం చదువుకోవాలి పిల్లలు ముందు? దీనికి ఎనీ +2 ఇంటర్మీడియట్ సరిపోతుంది. ఇంటర్మీడియట్ కానీ దాని ఈక్వలెంట్ కానీ ఏదైనా సరిపోతుంది. ఏ స్ట్రీమ్ అయినా కానీ, కామర్స్ అలా ఏదైనా వొకేషనల్ కోర్స్ ఏదైనా సరిపోతుంది. ఇప్పుడు మా కాలేజ్లో అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి. దీనికి ఆన్లైన్లో ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అప్లికేషన్స్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో ఆన్లైన్లో మా కాలేజ్ వెబ్సైట్కి వెళ్తే IHMHYD.org అని దానిలో డీటెయిల్స్ ఉంటాయి, ఏ వెబ్సైట్ అనేది. ఆ వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎగ్జామ్ అనేది ఏప్రిల్లో ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్. దాని తర్వాత ర్యాంక్ వస్తుంది. ఇది ఆల్ ఇండియా ఎగ్జామ్ అన్నమాట. సో రిటర్న్ ఎగ్జామ్కి కూడా ఈ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి అన్నది ఉంటుందా?
ఇది కొంచెం అంటే రీజనింగ్, లాజిక్, అలా బేసిక్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ ఆ బేస్ పైన ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, సో జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లానే అలా ఆల్ ఇండియా ర్యాంక్స్ ఉంటాయి. తర్వాత సెంట్రలైజ్ కౌన్సిలింగ్ ఉంటుంది, దాన్ని బట్టి కాలేజీలో సీట్ వస్తుంది. ఓకే, సో ఇవి వేగిపోయాయండి. మనం ఇప్పుడు దీంట్లో కొంచెం ఆనియన్ వేసుకుందాము లైట్గా. సో సాస్లో వాడేటప్పుడు మనం ఆనియన్ చాలా చిన్నగా చాప్ చేసుకుంటేనే బ్లెండ్ అయిపోయినట్టు ఉంటుంది. అంటే అది సాస్ లాగా మనకి బాగుంటుంది. ఓకే, సో మీరు కుకింగ్ సైడ్ రావడానికి కారణం ఏంటి సార్? మీ అవుట్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్ మీరు అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండే. ఆ కుకింగ్ ఇంట్రెస్ట్ తోటే నేను హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అయ్యాను. ఓకే, అలా 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 నాకు ఇంట్రెస్ట్ అనేది అలానే ఉంటుంది. ఓకే, సో ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అయింది సార్ ఈ కుకింగ్ ప్రొఫెషన్? మీకు ఎలా అనిపిస్తుంది? కుకింగ్ ప్రొఫెషన్ అనేది బాగుంటుంది, కానీ దానికి ఏంటంటే మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఓకే, ఎందుకంటే లైఫ్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది. ఎందుకంటే మనమంతా నిల్చొని ఎక్కువ కమర్షియల్గా ఇంట్లో అయితే అప్పుడప్పుడు కూర్చొని వంట చేయొచ్చు అలా ఉంటుంది, కానీ ఇక్కడ కమర్షియల్ కిచెన్స్లో ఉన్నప్పుడు నిల్చొనే వంట చేయాలి. సో అన్లెస్ ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం చేయలేరు. ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సింది. మామూలుగా చెప్తుంటారు వంట చేయాలంటేనే చాలా ఓపిక ఉండాలని, అండ్ దట్టు దాన్ని మనం ప్రొఫెషన్గా తీసుకోవాలనుకున్నప్పుడు ఇంకా ఓపిక ఉండాలి. ఓకే, సో ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. మనం దీంట్లో కొంచెం చిల్లీ పేస్ట్ వేసుకుందాము. ఓకే, ఏదైతే చేసి పెట్టుకొని మనం చికెన్లో కూడా వేసామో అదే చిల్లీ పేస్ట్ ఇది. ఓకే, ఇది కూడా కొంచెం కుక్ కావాలండి, రా టేస్ట్ పోయే వరకు. సో హాట్ గార్లిక్ సాస్ కాబట్టి ఆ స్పైస్ కోసం రెడ్ చిల్లీ పేస్ట్. అవునండి, అంటే అది మనం ఫ్రై చేస్తాం కాబట్టి చికెన్లో మరి అంత స్పైసీగా ఉండదు, తగ్గిపోతుంది. ఓకే, సో స్పైస్ లవర్స్కి అయితే ఈ సాస్ చాలా నచ్చుతుంది అనుకుంటా. అవునండి. ఓకే, సో దీంట్లో కొంచెం మనం సీజనింగ్ వేసుకుందామండి, లైట్గా షుగర్. ఓకే, జనరల్గా సాసెస్లో షుగర్ యాడ్ చేయడానికి రీజన్ ఏంటి సార్? అదే అండి, షార్ప్నెస్ మరీ ఎక్కువ ఉండకుండా కొంచెం కట్ డౌన్ చేయడానికి, అంతే, స్వీట్నెస్ కోసం కాదు. ఒకవేళ స్వీట్ కావాలనుకుంటే ఇట్లా స్వీట్ అండ్ సార్ అట్లాంటి సాసెస్ కూడా ఉన్నాయి. ఓకే, సాల్ట్ కూడా కొంచెం వేసుకుందాం. ఓకే, కొంచెం సోయా సాస్ ఓకే లైట్గా. ఈ సోయా సాస్ వల్ల కొంచెం కలర్ కూడా మారుతుంది. అవునండి, దీంట్లో కొంచెం టమాటో కెచప్. కెచప్ ఏంటంటే కొంచెం టమాటో సార్నెస్, పులుపుతనం కూడా కొంచెం బ్యాలెన్స్ టేస్ట్ కోసం బాగుంటుంది. ఓకే, సో ఇలా బయట ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ఉన్న సాసెస్ కన్నా ఇలా ఇంట్లో మనం ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకున్న టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అవును, కొన్ని వాటర్ వేసుకుందామండి దీంట్లో కొంచెం కుక్ కావడానికి. సో జస్ట్ కాస్త దాని పచ్చివాసన పోయే వరకు ఉంచి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దాదాపు కుక్ అయిపోయిందండి మన సాస్. మన ఆయిల్ కూడా దాదాపు వేడైపోయినట్టుంది. సో ఇది అయిపోతే కనుక ఇది పక్కకు పెట్టేస్తే మనం ఇంకా చికెన్ ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, ఎట్ ద సేమ్ టైం మనం మ్యారినేట్ అయ్యే టైంలోనే ఇటు సాస్ రెడీ అయిపోయింది, సేమ్ టైం ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇది ఆఫ్ చేసేసుకుందామండి. ఓకే, సో మన సాస్ అనేది రెడీ అయిపోయింది. ఓకే, ఇది పక్కకు పెట్టేసుకుందాం. సో మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో వీటిని వేసేటప్పుడు ఏంటంటే షేప్ అనేది డిస్టర్బ్ కాకుండా మళ్ళీ కొంచెం వేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసి వేయాలన్నమాట. ఓకే, సో మీరు చెప్పారు కదా ముందైతే మనం బోన్ తీసేసుకుని చక్కగా షేప్ అయితే తెచ్చుకున్నాం. అవును, మనకు అలాగే కావాలనుకుంటే మ్యారినేట్ అయిన తర్వాత కూడా షేప్ సెట్ చేసుకోవాలి. అవును,
సో ఇలా లాలీపాప్ లాగానే ఉండేలాగా. ఓకే. సో మనం ఇంతసేపు దాన్ని మ్యారినేట్ చేసి పెట్టాం కాబట్టి ఫ్లేవర్స్ కూడా మంచిగా పడతాయి దానికి. సో దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలా? అంటే మీడియం ఉంటే సరిపోతుంది. ఓకే. ఎందుకంటే మరీ ఎక్కువ ఫ్లేమ్లో ఏంటంటే తొందరగా కలర్ వచ్చేస్తుంది, మళ్ళీ లోపల లైట్గా రాగుండే ఛాన్సెస్ ఉంది. సో అందుకే కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా షేప్ మాత్రం రిటైన్ అయ్యేలా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో మనం ఇవి మంచిగా కుక్ అయ్యే వరకు కొంచెం మీడియం ఫ్లేమ్ పైన ఉంచుకుందాము. సో మీరు చూడవచ్చు ఇట్లా మంచి లాలీపాప్ షేప్ అలానే ఉంది, మంచి కలర్లో ఉంది. సో కొంచెం ఇంకా కుక్ కావాలి ఇది. సో అది కూడా మనం అటు ఇటు వేసేటప్పుడు కూడా దాని షేప్ డిస్టర్బ్ అవ్వకుండా, ఎందుకంటే మ్యారినేషన్ అయ్యేటప్పుడు అన్ని కలిపేస్తాం కదా. సో మళ్ళీ వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేస్తే బాగుంటుంది. ఓకే. సో చూడ్డానికి కూడా లాలీపాప్స్ లాగా కనిపిస్తే పిల్లలు చాలా ఇష్టపడతారు తినడానికి. ప్లస్ ఇది వింగ్స్ అనేది కొంచెం తక్కువ రేట్లో కూడా దొరుకుతాయి. ఒకవేళ సపరేట్గా కొనుక్కోవాలనుకుంటే అట్లా కూడా బ్యాచిలర్స్కి కానీ అలా కూడా ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో తినాలి కంపల్సరీ అని చెప్తుంటారు. సో ఇలా స్నాక్ ఐటమ్ లాగా కూడా మనం చేసుకొని తినేసేయచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఈజీగా చేసుకునే ప్రాసెస్. సో ఎప్పుడు కూడా కలిపేటప్పుడు మనం షేప్ అయితే అస్సలు డిస్టర్బ్ అవ్వకుండానే చేసుకోవాలి. సో మనం ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో మనం ప్రజెంటేషన్కి రెడీ చేసుకుందాం. మనం ముందుగా చేసుకున్న హాట్ గార్లిక్ సాస్ని ఒక ప్లేట్లో వేసేసుకున్నాం. ఇది ఆఫ్ చేసేసుకుందాం ఇంకా. ఓకే. సో ఇవి కూడా ఏంటంటే మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో కాస్త టైం తీసుకుని కుక్ చేసుకుంటే ఆ లోపల కూడా కుక్ అవుతుంది. లేకపోతే కొంచెం కలర్ అనేది కొంచెం డార్క్ వస్తుంది. ఓకే. సో ఇలా మంచి కలర్ ప్లస్ చూడడానికి బాగుంటుంది, లాలీపాప్ లాగా అనిపిస్తుంది. ఓకే. సో మన స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది. అవునండి. సో ఇలా మంచిగా మనం లాలీపాప్ ప్రజెంటేషన్ ఇలా చేసుకుంటే బాగుంటుంది. సో పేరుకి తగ్గట్టుగానే లాలీపాప్స్ లాగా కనిపించేలానే రెడీ చేశారు. అవునండి. జనరలీ చాలామంది కట్ చేసుకుంటారు, బట్ మ్యారినేట్ చేసే టైంలో ఆ షేప్ని రిటైన్ చేయకుండా కలిపేసేసరికి షేప్ అవుట్ అయిపోతూ ఉంటాయి. అవునండి. సో మీరు చెప్పినట్టు ఆ ట్రిక్ ఫాలో అయ్యి మ్యారినేట్ చేశాక మనం ఆయిల్లో వేసే ముందు కూడా షేప్ రిటైన్ చేసుకుంటే చక్కగా మనం కావాలనుకున్న లాలీపాప్ షేప్లోనే వచ్చేస్తాయి అన్నమాట. చికెన్ లాలీపాప్ విత్ హాట్ గార్లిక్ సాస్ రెడీ అండి. సో మీరు టేస్ట్ చూసి చెప్తా. ఓకే. ఓకే స్వామినాథ్ గారు. సో హాట్గా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే చికెన్ లాలీపాప్ అయితే మనకు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పేస్తాను ఎలా ఉందో. సో చికెన్ లాలీపాప్ విత్ హాట్ గార్లిక్ సాస్. కాస్త సాస్ పెట్టుకుందాం. వావ్. స్వామినాథ్ గారు అయితే చాలా చక్కటి డిష్ని మనకి పరిచయం చేశారు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు ఈ స్నాక్ ఐటమ్ని. సో సాయంత్రం పూట ఈజీగా మనం చక్కగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం చికెన్ వింగ్స్ కనుక తెచ్చుకుంటే ఇలాంటి స్నాక్ని పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటుంటారు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయాలంటే స్వామినాథ్ గారు చెప్పిన మెథడ్ని ఫాలో అయిపోయి ఈజీగా చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోండి. అండ్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన బయట దొరికే సాసెస్ కన్నా ఇంట్లో ఇలా చక్కగా సాసెస్ రెడీ చేసుకుంటే మన డిష్కి ఇంకా యాడ్ ఆన్ ఫ్లేవర్స్ అయితే యాడ్ అయిపోతాయి. మీరు కూడా ఈ డిష్ని ఈ పద్ధతి ఫాలో అయిపోయి ఈజీగా తయారు చేసి రుచి చూసేయండి.